ఇంట్రెస్ట్ టాపిక్ నుండి వస్తున్న కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ వన్ చూడండి. ద రేషియో బిట్వీన్ ద డిఫరెన్స్ ఆఫ్ కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్ అమౌంట్ ఫర్ 3 years అండ్ 2 years ఈజ్ 19:6. దెన్ ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. క్వశ్చన్లో ఏం చెప్తున్నారంటే కొంత ప్రిన్సిపల్ మీద 3 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆ డిఫరెన్స్ వాల్యూకి, అదే ప్రిన్సిపల్ మీద 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ వాల్యూకి ఆ రెండింటి మధ్య రేషియో ఇస్తున్నారు. మనల్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతూ ఉన్నారు. క్వశ్చన్లో మనకి ఇచ్చిన రేషియో ఎలా ఉంది? 19:6గా ఉంది. ఇలాంటి క్వశ్చన్ ఏంటంటే మనం విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ చూడగానే చేయొచ్చు. 6 3s పోతుంది, 6 3s 18, రిమైనింగ్ ఎంత ఉంది? 1 ఉంది. 6కి 1 ఉంటే పర్సంటేజెస్లో 100కి ఎంత వస్తుంది? 100/6 16.66% అవుతుంది ఆన్సర్. అలా డైరెక్ట్గా చేసుకోవచ్చు. 3 yearsకి సింపుల్ కాంపౌండ్ డిఫరెన్స్, 2 yearsకి సింపుల్ కాంపౌండ్ డిఫరెన్స్ ఆ రెండింటి మధ్య రేషియో ఇచ్చినప్పుడు డెఫినెట్గా మనకి ఆ 2 yearsకి ఇచ్చిన వాల్యూ అనేది ఇందులో 6 times పోతుంది. రిమైనింగ్ ఏదైతే ఉందో 6కు 1 ఇంక్రీజ్ అయితే 100కి ఎంత అలా రాస్తే సరిపోతుంది పర్సంటేజెస్లో. అది ఎలా వస్తుందని ఒకసారి చూడండి. ట్రీ మెథడ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ప్రిన్సిపల్ అనేది x³ అనుకున్నాను, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 1/x అనుకున్నాను. అలా 3 yearsకి నేను కాంపౌండ్ ఇంట్రెస్ట్ రాసేసాను. ఈ 3 years కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 2 years గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు డిఫరెన్స్ ఏమవుతుంది? x అవుతుంది డిఫరెన్స్. నెక్స్ట్ 3 yearsకి డిఫరెన్స్ ఏమవుతుంది? సింపుల్ కాంపౌండ్ ఈ గ్రీన్లో ఉన్నటువంటి టేబుల్ అవుతుంది అనమాట డిఫరెన్స్. అంటే 2 years యొక్క డిఫరెన్స్ ఏమో x, 3 years యొక్క డిఫరెన్స్ ఏమో 3x+1. ఈ ప్రొసీజర్లో చేసుకుంటే మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ప్రొసీజర్ కావాలి అంటే మనము ఈ విధంగా తీసుకోవచ్చు. 3 years యొక్క డిఫరెన్స్ ఎంత అన్నాడు క్వశ్చన్లో? 19 అన్నాడు. ఈ వాల్యూ 19. 2 years యొక్క డిఫరెన్స్ ఎంత అన్నాడు? 6 అన్నాడు. కంపారిజన్లో x ఎలా ఉంది? 6. 3 6 18+1 19 సరిపోతుంది 3 years యొక్క డిఫరెన్స్కి. అంటే క్వశ్చన్లో x వాల్యూ ఎంత మనకి? 6. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎలా తీసుకున్నాను? 1/xగా తీసుకున్నాను. అంటే 1/6 ఇంటూ 100 రాస్తే పర్సంటేజెస్లోకి వస్తుంది 16.66%. అలా డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. ఈ కాన్సెప్ట్ కూడా మనము ట్రీ మెథడ్ ద్వారా ఈజీగా చేయొచ్చు. డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years ఈజ్ ₹152 at 4% ఇంట్రెస్ట్ పర్ యానం. ఫైండ్ ద ప్రిన్సిపల్. మనకి ఇక్కడ ఏమంటున్నారంటే కొంత ప్రిన్సిపల్ మీద 4% పర్ యానం చొప్పున 3 yearsకి సింపుల్ కాంపౌండ్ మధ్య డిఫరెన్స్ ఇచ్చేసాడు. ఎంత అంటున్నాడు? 152 అంటున్నాడు. మనలో ఒరిజినల్ ప్రిన్సిపల్ ఎంత అంటున్నారు. ట్రీ మెథడ్ ద్వారా మనం ఈజీగా చేసుకోవచ్చు ఇలాంటి మోడల్లో క్వశ్చన్స్ అన్నీ కూడా. ఒకసారి చూడండి. ట్రీ మెథడ్ గురించి రాసినప్పుడు మనకి ప్రిన్సిపల్ x³ అనుకున్నాను. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో 1/x అవుతుంది. మనకి 3 yearsకి సింపుల్ కాంపౌండ్ డిఫరెన్స్ ఏమవుతుంది? 3x+1 అవుతుంది. డిఫరెన్స్ ఏమవుతుంది ఇక్కడ? 3x+1 అవుతుంది. ప్రిన్సిపల్ అనేది x³ అవుతుంది. ఈ మోడల్ ప్రకారం మనం ఈజీగా చేయొచ్చు. ఒకసారి చూడండి. క్వశ్చన్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 4% అన్నాడు. 1/25. ప్రిన్సిపల్ వచ్చేసి నేను 25³ తీసుకుంటున్నాను. ప్రిన్సిపల్ 15625 అవుతుంది. 25³ అంటే 15625. టైం పీరియడ్ ఎంత అన్నారు? మనకి 3 years అని చెప్పేశారు. అప్పుడు డిఫరెన్స్ ఏమవుతుంది మనకి? 3x+1 అవుతుంది. 3x+1. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఎప్పుడు కూడా కంపారిజన్ ఎలా తీసుకుంటాను? 1/xగా తీసుకుంటాను. అంటే ఇక్కడ x వాల్యూ ఎంత? 25. 325 75+1 76 అవుతుంది డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ 76 ఎంత అని చెప్తున్నాడు క్వశ్చన్లో? మనకి 152 అంటున్నాడు. మనకు రావాల్సిన ప్రిన్సిపల్ ఎంత? ఈ 25³ ప్రిన్సిపల్. ఆ 15625 కావాలి. 15625. 6 2s 12, 2 టాలీ అవుతుంది. 76 1s 76 2s. ఆ నెంబర్ని 2తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 15,000 అనుకున్నా. 2 × 15,000 30,000. 2 × 600 1200. 225s 50 1250. ఇక్కడ 30,000 ఉంది, అక్కడ 1250 ఉంది. 31 250. ఆప్షన్ డి అవుతుంది ఆన్సర్. అలా డైరెక్ట్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్.
థర్డ్ వన్ చూడండి. 2025 ఎస్ఎస్సి సీజన్లో ఇచ్చిన క్వశ్చను. Difference between compound interest and simple interest on a certain sum at a certain rate for 3 years is 2541 and for 2 years is rupees 840. Find the rate of interest per annum. క్వశ్చన్ లో మనకి ఏమి ఇస్తున్నాడంటే కొంత ప్రిన్సిపల్ మీద 3 years కి సింపుల్ కాంపౌండ్ మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు వాల్యూ, 2 years కి అదే ప్రిన్సిపల్ సింపుల్ కాంపౌండ్ మధ్య డిఫరెన్స్ ఇచ్చేసాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతూ ఉన్నారు. ట్రీ మెథడ్ ద్వారా మనం ఈజీగా ఆన్సర్ తీసుకురావచ్చు. ప్రిన్సిపల్ మనకి ఎంత ఇచ్చారనేది ఏమీ చెప్పలేదు. 3 years అన్నప్పుడు ఈ విధంగా రాసుకుంటాము. చూడండి ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ దేన్ని తెలియజేస్తుంది? 2 years కి డిఫరెన్స్ అని తెలియజేస్తుంది. ఆ 2 years కి డిఫరెన్స్ ఎంత అని చెప్తున్నారు? మనకి 840 అంటున్నారు. 2 years కి డిఫరెన్స్ 840. నెక్స్ట్ మనము 3 years యొక్క డిఫరెన్స్ గురించి మాట్లాడుతున్నట్లయితే ఈ పార్ట్ మొత్తం కూడా మనకు 3 years యొక్క డిఫరెన్స్ అని తెలియజేస్తుంది కదా. మరి ఇక్కడ ఏ వాల్యూ అయితే ఉందో ఈ 2 times కూడా అదే ఉంటుందన్నమాట. ఇక్కడ 840, ఇక్కడ 840 ఉంటుంది. నెక్స్ట్ మనకి ఏం కావాలి? ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ తెలియాలన్నమాట. ఇవి 3 యాడ్ చేస్తే ఎంత ఉంది? 3 8s are 2400, 3 40s are 120, 2520 ఉంది. 2520 ఉంది. రిమైనింగ్ ఈ వాల్యూ తెలిస్తే నాకు కంప్లీట్గా 3 years కి డిఫరెన్స్ వాల్యూ వస్తుంది కదా సింపుల్ కాంపౌండ్కి. మరి వాడు చెప్పిన 3 years కి వాల్యూ ఎంత ఉంది? 2541. ఇక్కడ నాకు 2520. రిమైనింగ్ 21 కదా మనకి ఇక్కడ ఉండాల్సిన వాల్యూ. ఇక్కడ ఉన్న ఇంట్రెస్ట్లో సంథింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే ఈ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఉన్న దానిలో అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే ఈ వాల్యూ వస్తుంది. ఇందులో 10% అంటే 84, 5% అంటే 42. ఆ 42లో సగం ఎంత? 21. 5%లో సగం అంటే 2.5. క్వశ్చన్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 2.5 వస్తుంది. అలా ట్రీ మెథడ్ ద్వారా మనం ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, 4th క్వశ్చన్ చూడండి. 4th క్వశ్చన్కి వెళ్ళే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ది సక్సెసివ్ ఇయర్స్, వరుస సంవత్సరాలకి 2 years 2 years 2 years 4 years 4 years 4 years ఒకే టైం పీరియడ్ మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాసెస్లో ఆ సక్సెసివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. నేను ప్రిన్సిపల్ 1000 అనుకున్నాను. మొదట ప్రిన్సిపల్ 1000 అనుకున్నాను. 10% చొప్పున ఇంట్రెస్ట్ ఎంత? 100. ఆ 1000 ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత? 1100. సెకండ్ ఇయర్ ప్రిన్సిపల్ అనుకున్నా. ఇందులో 10% అంటే 110. ఆ ఇంట్రెస్ట్ 110 కలిపి అమౌంట్ రాసా. థర్డ్ ఇయర్ ప్రిన్సిపల్. అలాగా నేను ఎవ్రీ ఇయర్కి ఇంట్రెస్ట్ రాసా. ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 110, ఇక్కడ 121 ఉంది. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్కి ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్కి రేషియో తీసుకున్నాను 11/10. థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్కి సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్కి రేషియో తీసుకున్నాను 11/10. ఫర్ ది సక్సెసివ్ టైం పీరియడ్స్ ద రేషియో బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆర్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. వరుస సంవత్సరాలకి ఆ చక్రవడ్డీల మధ్య నిష్పత్తి అనేది గుణశ్రేణిలో ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ప్రకారం చేద్దాం. 4th క్వశ్చన్ చూడండి ఒకసారి. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే సర్టెన్ సమ్ ఫర్ థర్డ్ ఇయర్ ఈస్ 72, ఫర్ ద 5th ఇయర్ ఈస్ 200. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ది 4th ఇయర్. 4th ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. మనకి ఎప్పుడైనా సరే మ్యాథమెటిక్స్లో 3 నెంబర్స్ ఇలాగా జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అనుకోండి. జామెట్రిక్ ప్రోగ్రెషన్ మీన్స్ కామన్ రేషియో ఈక్వల్గా ఉంటుంది. b/a ఈజ్ ఈక్వల్ టు c/b. క్రాస్ చేస్తే b² ఈజ్ ఈక్వల్ టు ac. b ఈజ్ ఈక్వల్ టు √ac. ఆ బీని ఏమంటారంటే జామెట్రిక్ మీన్, గుణమధ్యమము అంటారు. మనకి ఇక్కడ కూడా క్వశ్చన్లో ఏం చేస్తున్నాడు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ థర్డ్ ఇయర్కి ఇస్తూ ఉన్నాడు 72. 4th ఇయర్కి మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 5th ఇయర్కి ఎంత అని చెప్తూ ఉన్నాడు? క్వశ్చన్లో 200 అన్నాడు. మనల్ని ఇక్కడ ఓవరాల్ కాన్సెప్ట్ అంతా కూడా 4th ఇయర్ యొక్క ఇంట్రెస్ట్ గురించి అడుగుతూ ఉన్నారు. ఈ 4th ఇయర్ యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి అడుగుతూ ఉన్నారు. ఈ మధ్యలో ఉన్నటువంటి జామెట్రిక్ మీన్ ఎలా రాసుకోవచ్చు? CI4 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ CI1 ఇంటూ CI5 అంటే 72 ఇంటూ 200గా రాయొచ్చు. 72s are 144 ఆ 2 zeros అంతే రాసా. √144 అంటే 12 వస్తుంది, √100 అంటే 10. మనకి ఫర్ ద 4th ఇయర్ ఎంత వస్తుంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ 120 వస్తుంది. ఇవన్నీ కూడా రీసెంట్గా ప్రీవియస్ పేపర్లో ఇస్తున్న